ఈ వారం జోడీలు గెలుచుకోబోతున్నటువంటి పవర్ ఇమ్యూనిటీ షీల్డ్. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్. శ్రవణ్ మాస్టర్ వచ్చిన తర్వాత This was a Fadu performance. ప్రాపర్ గ్రాండ్ గా అనిపించింది. ఓ మై గాడ్, గ్రాండియర్ కాన్సెప్ట్ కి చాలా నీట్ గా చేశాం. One, two, three. సాగర్ అండ్ శృతి వేడి పుట్టించారు. సాగర్ శృతి చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. టెరిఫిక్. పాడు. 8 మంది జోడీల్లోంచి ఒక జోడీ ఈ ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకోబోతుంది. పూనకాలు లోడే. This is OG performance. Don't miss. తర్వాత మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి గెట్ టుగెదర్ పార్టీ చేయాలని నా కోరిక. అరే భాస్కర్, హలో, నేను రా సద్దాము. ఏ సద్దాము? అరే నేను కవిత లవ్ చేస్తే వాళ్ళ అయ్యి తీసుకుని పొట్టు పొట్టు కొట్టిండు చూడు. డ్రైవర్ మీద తోటలో కూర్చోబెట్టిండు. బాయిలో ముంచి బట్టలకు ఆరేసి బావి మీద ఆరేసి చూడు. నేను చిడిపించిన కదా, పొక్క కూడా కొట్టున్నది డ్రైవర్. గుర్తొచ్చిందిరా, పాపం దడుచుకున్నట్టున్నాడు. అందరికి గ్రూప్ కాల్ చేస్తా. హలో, ఎవరో ఒకరు మాట్లాడు. మాట్లాడురా. హాయ్,
ఎవర్రా గుర్తుపడలేవారా? లావణ్య. ఓ లావణ్య ఎవడీడు అసలు? ఐఎమ్ ది ఓన్లీ లవర్. దాన్ని లవ్ చేసినందుకే ఈ రోజు ఈ స్థాయికి వచ్చా నేను. ఏం కత్తి తమ్ముడు బ్రేకప్ అయితే ఎప్పుడు బ్రేకప్ అయింది? మొన్న దాని పెళ్లికి ముందు రోజే ఈ పట్టాభిషేకం జరగడానికి వీలు లేదు. ఎవడా నువ్వు? దగ్గరికి వచ్చి చూడు. రాజావారు, మీ అన్నగారు చూడండి పోలికలు ఎలా ఉన్నాయి దగ్గరగానే. మీ అన్నగారు మా నాన్నగారు అడవికి వెళ్ళి వేటాడలేదండి, మరి ఆట ఆడారు. నా ప్రకారం నేనే రాజుని. లాజిక్ ప్రకారం నేనే రాజుని. చిట్టిలేద్దాం. ఇదే అనవసరంగా ఎదవనైపోయానా. నాకు పిల్ల అనలేను సార్. నా పిల్ల బాగా టార్చర్ పెడుతుంది సార్. అంటే టార్చర్ అంటే ఎలా పెడుతుందా? ప్రతి ఇంట్లో టార్చర్ పెడతారు మొగుడిని. టార్చర్ చెప్తే అర్థం కాదు సార్. ఒకసారి మీకు కళ్ళ కట్టేలాగా స్క్రీన్ ప్లే సార్ చెప్తాను సార్. అలా పైకి చూడండి సార్. హరిత, ఇతను పక్కింట్లో ఉంటాడు, వార్నర్ కదా? అవును, డేవిడ్ వార్నర్. అంటే మీరు మా ఇంట్లో ఎందుకు వచ్చారు మీరు? ఫ్రెండ్ తర్వాత ఇంటికి రారా పోరా? అది కాదే, చూసే వాళ్ళు తప్పు అనుకుంటారే. ఎవరు అనుకుంటారండి ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటాయి? అలా భుజమే చేయండి అసలు మీరు. ఏమేమి తప్పు ఏంటండి నాకు అర్థం కదా. ఏమండి ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు ఒకటి చూపిద్దామని. ఏంటండి అది? ఒకసారి మీరు స్నానం చేసేటప్పుడు వీడియో దిగడం తప్పు కదండి? ఏది తప్పులేదు. నేను చెప్పిన పని కానీ చేయలేదనుకో, అయ్యో ఇది నెట్ లో పెడతాను. నెట్ లో పెడతారా? Yes. మొత్తం అందరూ చూద్దాం. అమ్మ ప్రేమకి లవర్ ప్రేమకి తేడా ఏంటండి? అమ్మ ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అలానే ఉంటుంది. మరి లవర్ ప్రేమ పచ్చబొట్టు లాంటిది. పొడిపించుకున్నప్పుడు నొప్పి వస్తుంది, తీయించుకున్నప్పుడు నొప్పి వస్తుంది. నా భారీగా ఉండే అర్హత నీకు లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా. నువ్వేంట్రా విడాకులు ఇచ్చేది? నేనే విడాకులు ఇచ్చా నీకు. ఏమైందండి? విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. తీసుకోండి, కామనే కదా. మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. తను నాకు ఫోర్త్. తనకి ఫస్ట్ మ్యారేజ్. నో 34th. No. 35. Oh, sorry, that West Indies guy. మండుతున్నట్టుంది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా ఆయనకి కాల్ చేస్తాను. ఓ మై గాడ్. యావండి చికెన్ తీసుకురండి, ఇంట్లో వంట చేయడానికి. చుట్టాలు వచ్చినారు కదా. యావండి అంటే ఏంటి? హస్బెండ్ యావండి. తినండి. సౌండ్ వచ్చిందంటే ప్లేట్ ఇలా పెడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదండి. ఏంటండి మీ చలాత్? నువ్వు కుక్క పెట్టాడు పెట్టావు మా మామయ్యకి. కుక్క పెట్టాడు ఎందుకు ప్రతి నరేంద్ర డ్రాయింగ్ చేస్తావు కదా, నీ కళాఖండాన్ని ఒకసారి అయ్యిరా మేము చూస్తాము. ఆహా, ఒరే రామచంద్ర ఒక్కసారి ఆ కళాఖండాన్ని చూడు. ఏమైందిరా వాడికి? నీ కళాఖండం వాని కడుపుని కదిలిచ్చిందిరా. 10,000 కావాలి సార్. గుర్తుందా? కాలు చేతులు బానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసి బతకాలయ్యా. అతను గొప్పవాడు తెలుసా? అతను ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఒకసారి అటు చూడు. మన ఆకలి తెలిసిపోయింది అందరికి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ యాపిల్ కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు పడలేదు? ఏదో ఉంది బాబు. కావాలా? చంపుతా అడిగితే. ఏంటో తెలుసా? ఏంటది? ఇక్కడ ప్లస్ ఉంటది, మరి మైనస్ ఇక్కడ ఉంటది. ఎక్కడ కాదు, అక్కడ ఉంది చూడు. చామంతి పూలు, పసుపు పూలు, పచ్చ పూలు. పూలు ఎంత? 10 రూపాయలు. నీకైతే 20. ఎందుకు అంత రేట్ నాకు? వాడేవాడికైతే 10 రూపాయలు, వాడని వాడికి 20. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం రా. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. నేను చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు ఇంత
ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగా ఇంటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగా ఇంటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారు వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకొక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. Very cute performance and you look very beautiful also. సకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలను. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకోవే. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి జరగకుండా చూసుకుంటున్నాం అండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. క్యూట్ కపుల్స్ ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి మన సుమా అడ్డా షోకి వచ్చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్స్ అన్ని మా వాళ్ళు ప్రవేశపెట్టారు. ముంజలు ఎవరైనా ఎప్పుడైనా ఇలా జామకాయలా చూసారా? యాక్చువల్లీ ముంజలు తినాలి అంటే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ముందు ముంజలు ఉండాలి కదండి. నాది ఆల్రెడీ తినేసి ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ గొడవ పడింది ఎప్పుడు చెప్పండి? మధ్యాహ్నం. ఎందుకు? తొందర రావాలి అంటే ఇల్లు ఉడుస్తా. పని మనిషి రాలేదు మరి ఏం చేస్తా? అదేంటి నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నావు? ఆయన కూడా చీపురు కట్టి ఇవ్వచ్చు కదా. కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెడీ అయిపోతారు సింపుల్ గా. మనమేమో పాపం హస్బెండ్ తో ఫస్ట్ టైం వెళ్తున్నాము, కొంచెం బాగా రెడీ అవ్వాలి. ఫస్ట్ టైమా 3 జోడీస్ మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ బామ్మ కోరిక ఏంటంటే అందరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలని చెప్పి ఆ బామ్మని నేనే వచ్చేస్తాను. అయ్యో సిట్టింగా అదే సైట్ విజిట్ గా. హలో అమ్మాయి, పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడితే కోకిలలాగా మాట్లాడుతున్నామని చెప్పి గంటలు మాట్లాడేవాడివి. అట్లా మాట్లాడుతూ ఇప్పుడు హలో ఎక్కడ తెచ్చారు? అవును, 24 గంటలు బయట అక్కడ వాళ్ళ కొంపలో వీళ్ళ కొంపలో సిట్టింగ్ అనుకుంటూ బయటనే తిరుగుతాం. మన కొంపకి రావాలంటే ప్రశాంతత ఉండాలి. అది ఉండదు కాబట్టి నేను అక్కడ తిరిగి ఆ టైంకి వస్తా. ఇంట్లో పనులన్నీ చేయలేక చచ్చిపోతున్నా. పనమ్మ
అమ్మాయిని పెట్టాను కదా, పని అమ్మాయిని మళ్ళీ గోల ఏంటి నాకు అర్థం కావట్లేదు. సెలవు తీసుకున్నాం మామూలు అప్పుడప్పుడు చేస్తాం, ఒంటికి ఎక్సర్సైజ్ లా ఉంటుంది. నువ్వు అలాగా బాగా తగ్గాలని డైట్ కోసం. అయిందా? బాగా అయిందా? మనవాళ్ళు బామ్మగారు వీళ్ళకి నేను బామ్మ వేషం వేస్తున్నానన్న ఆనందం ఎక్కువ కనిపిస్తుంది నాకు. బామ్మగారు గుడ్ న్యూస్ ఉందండి. ఏంటది? మూడోదంట. నువ్వు 8 సంవత్సరాలకు ఒకసారి కంటూ ఉంటావా అమ్మా? చేతులతో పట్టుకోకుండా ఆపిల్ పళ్ళని మీరిద్దరు తినాలి. అమ్మ ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలు మీ మధ్య అన్యోన్యత నేను చూడాలి. శివ ఏమో రజనీకాంత్, మహి ఏమో రమ్యకృష్ణ. దురదృష్టవశాత్తు సౌందర్య గారి క్యారెక్టర్ బాబీ చేస్తున్నాడు. పని మనిషికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ఇంత నెట్టాల్సిన అవసరం లేదు. చుట్టూ చుట్టి సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో.